కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని కబ్జాలకు అడ్డాగా మరో ఓల్డ్ సిటీగా మార్చారని మండిపడ్డారు. రెండు ప్రభుత్వాలతో విసిగిపోయిన ప్రజలు ఈ బైపోల్లో బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. మోడీ సర్కార్ సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తా ఉంది. రెహ్మత్ నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పాదయాత్ర కొనసాగిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నారు. సార్, ప్రచారంలో ప్రధానంగా ఏ అంశాలు ప్రజలకు వివరిస్తా ఉన్నారు? ఇప్పుడు ఎమ్మెల్యే గెలిస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తామనేటటువంటి హామీ ఇస్తాం. ఇక్కడ మేమేమి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి ఇల్లు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఆక్రోషంగా ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కానీ, అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ, లేక 11 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ కార్పొరేటర్స్ కానీ, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ కానీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్స్ కానీ, ఇక్కడ ఏ సమస్యలు కూడా పరిష్కారం చేయలేదు. కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు హైదరాబాద్ మేము అంతర్జాతీయ నగరం చేశాము, ఇస్తాంబుల్ చేస్తాము, న్యూయార్క్ చేశాము, మరి వాషింగ్టన్ చేస్తాము, సింగపూర్ చేస్తాము, లండన్ చేస్తాము, అనేక పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ ఈ రోజు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ స్లమ్ గా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి సివిక్ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో మరి దేశంలో ఎక్కడ కూడా అంత భయంకరంగా ఈ రోజు ఉంది. ఇదే జూబ్లీహిల్స్ పక్కన ఉన్నటువంటి కూకట్పల్లి చాలా డెవలప్మెంట్ అయింది. జూబ్లీహిల్స్ కు వెస్ట్ సైడ్ ఉన్నటువంటి షేర్లింగపల్లి డెవలప్మెంట్ అయింది. అద్భుతమైనటువంటి రోడ్లు, రంగులు చూపిస్తాం. అక్కడ ఫ్లైఓవర్స్. ఇటు సైడ్ సనతర డెవలప్మెంట్ అయింది, అటు సైడ్ ఖైరతాబాద్ డెవలప్మెంట్ అయింది. కానీ మధ్యలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ మాత్రం వెనుక వేయబడ్డది. ఇక్కడ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఇక్కడ రోడ్డు సమస్య, అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి. రోడ్డు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ. ఇక్కడ కొత్తగా పెన్షన్స్ ఇవ్వలేదు, వీధి లైట్లు వెలగవు, ఒక పార్కు కనిపించదు. అక్కడక్కడ భూ కబ్జాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు విపరీతంగా ప్రభుత్వ భూములు కబ్జా జరిగి, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినటువంటి 2 సంవత్సరాలు కూడా విపరీతంగా భూములు కబ్జా జరుగుతూ ఉన్నాయి. కనీసము సౌకర్యాలు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీహిల్స్ ఉంది. కాబట్టి మేము ప్రజలకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్స్, ఎమ్మెల్యేల పట్ల తీవ్ర ఆక్రోషంతో ఉన్నారు. ప్రభుత్వం పట్ల అది మాకు అనుకూలంగా ఈరోజు మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సార్, కాంగ్రెస్ కి ఎంఐఎం మద్దతు ఇస్తా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరి మజ్లిస్ పార్టీ మరి తన పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం, పరోక్షంగా అధికారం చెలాయించేటువంటి ప్రయత్నం పోలీస్ అధికారుల మీద, ప్రభుత్వం మీద మజ్లిస్ పార్టీ అనేక సంవత్సరాలుగా చేస్తాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ ఒక భుజం మీద అక్బరుద్దీన్ ఓవైసీని, ఒక భుజం మీద అసదుద్దీన్ ఓవైసీని పెట్టుకొని తెలంగాణ అంతా ఊరేగింపు చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. మరి బీఆర్ఎస్ పై కాంగ్రెస్ రాగానే మజ్లిస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి, మజ్లిస్ పార్టీ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తా ఉంది మజ్లిస్ పార్టీ. తప్పకుండా రానున్న రోజుల్లో మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లో పెత్తనం చేయాలని, హైదరాబాద్ లో మేయర్ గా ఉండే విధంగా కాంగ్రెస్ తో ఒప్పందం కుదుర్చుకొని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మరి ఈరోజు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ పోటీలు పడి మజ్లిస్కు సహకారం అందిస్తారు. మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొడతారు. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతారు. మజ్లిస్ పార్టీ కనసాయిగల్లో పనిచేస్తారు. ఈ 2 పార్టీలు ఒకటే. బట్టి ఖచ్చితంగా మజ్లిస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్కన నిలబడి, ప్రజల అండగా నిలబడి మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు ఎదుర్కొంటుంది. కాబట్టి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుతాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పటికీ విసిగి వేసారిపోయారు. నియోజకవర్గ